అందులో టాపిక్స్ ఎన్ని కవర్ చేసాం మనం? కన్స్ట్రక్టర్ ఉంది. కన్స్ట్రక్టర్, ఓకే, క్లాస్ వేరియబుల్స్ ఒక 17 రాసుకో. 17th లో ఎన్నో ఆ లాస్ట్ లైన్ రాసుకో, పర్లేదు, ఎక్కడ పర్లేదు. ఓకే. వేరియబుల్ టైప్స్, వేరియబుల్ టైప్స్ స్లాష్ వేరియబుల్ స్లాష్ ఆర్గ్యుమెంట్స్ టైప్స్. వేరియబుల్ స్లాష్ ఆర్గ్యుమెంట్స్ టైప్స్. స్లాష్ అంటే ఫార్వర్డ్ స్లాష్ పెట్టాలి, బ్యాక్వర్డ్ స్లాష్ కాదు. ఓకే. ఓకే. ఆర్ అంటారు కదా, ఆర్ అంటే అది అనమాట. వర్షాలు పడితే ఖరాబ్ అయితే
హలో వినిపిస్తుందా? ఎస్ రంజన్. ఓకే. వేరియబుల్స్ క్లాస్ ఆర్గ్యుమెంట్ టైప్స్. ఫస్ట్ ది క్లాస్ వేరియబుల్ 1 స్పేస్ క్లాస్ సి క్యాపిటల్ క్లాస్ వేరియబుల్స్ సెకండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ బ్రాకెట్లో ఏం పెట్టుకుంటారు? మెథడ్. విత్ కన్స్ట్రక్టర్. అంతే కదా? ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని? సెల్ఫ్ డాట్. రైట్. ఓకే, సెల్ఫ్ డాట్ డిక్లేర్ చేస్తుంటే అది ఇన్స్టాన్స్ వేరియబుల్. ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే ఇన్ కన్స్ట్రక్ట్. అండర్ కన్స్ట్రక్టర్. రైట్, గుడ్. లైన్ నెంబర్ 3 మెథడ్ వేరియబుల్స్. ఓకేనా? ఈ టాపిక్స్ అన్ని లాస్ట్ టాపిక్స్ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ టాపిక్ వెళ్ళు. ఇన్హెరిటెన్స్ ఉంది కదా, లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2. ఓకే, 2 క్లాసెస్ తీసుకో తమ్ముడు. సేమ్ ఫైల్లోనే క్లాస్ పేరెంట్, క్లాస్ చైల్డ్. పేరెంట్ లో ఒక మెథడ్ పెట్టు, చైల్డ్ లో ఒక మెథడ్ పెట్టు. క్లారిటీ వచ్చిందా? పేరెంట్ ఒక క్లాసు, దాంట్లో ఒక మెథడ్. చైల్డ్ ఒక క్లాసు, దాంట్లో ఒక మెథడ్. అయిన తర్వాత పిలవండి. కన్వర్ట్ చేశారా? ఊప్స్ నేను స్టార్ట్ నేర్పించిన మీకు. ఊప్స్ లో నుంచి ఏమైనా కన్వర్ట్ చేశారా? పాత ఫైల్స్ 2-3 పెట్టినారు, అందరూ పెట్టలేరు నాకు టాస్క్లు. ఎవరు చేశారప్పా? ఫైల్ అండ్ లింక్. అదే కిరణ్ చేసినావు. ఇంకా ఎవరు చేసినారప్పా? ఇట్లా అది చూడు, ఒకసారి ఓపెన్ చేయి. ఓకేనా? కన్స్ట్రక్టర్ తీసుకున్నాడు, ఫైల్ నేమ్ తీసుకున్నాడు, ఫైల్ నేమ్ డిక్లేర్ చేశాడు, ఫైల్ రైట్, ఫైల్ రీడ్. చూడు ఎంత పద్ధతిగా ఉందో. ఒక కోడ్ రాయగలిగినాడా? లైన్ నెంబర్ 20 వరకు, అప్ టు 20 లైన్స్. థీమ్ తెలిసిందా? ఇంప్లిమెంట్ చేసి మనం. అర్థమైందా? ఓకే, మనకు మెయిన్ టార్గెట్ ఏంటి, ఏం చేయాలి, దాన్ని బట్టి నువ్వు క్లాస్ నేమ్ డిక్లేర్ చేసుకుంటావు. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ రావాలని ఎన్ని ఆర్గ్యుమెంట్స్ డిక్లేర్ చేసుకుంటావు, దాంట్లో ఎన్ని టైప్ మెథడ్స్ వాడాలి, ఆ మెథడ్స్ నువ్వు డిక్లేర్ చేసుకుంటావు. అర్థమవుతుంది అందరికీ? ఏ సినారీలో ఏం వాడాలి, ఎట్లా వాడాలి అన్నది. ఓకే, డౌట్స్ ఉంటే అడగండి. ఇట్లా డైల్గా ఉండదండి, ఎందుకంటే లైవ్ క్లాస్ ఉంటున్నారు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే డౌట్స్ వస్తాయి, ప్రాక్టీస్ అయిపోతే డౌట్స్ రావు. ఓకే, యూటిలైజ్ చేసుకోండి లైవ్ క్లాస్ని. ఓకే, Two classes. మామూలుగా లైన్ నెంబర్ 4 లో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి పేరెంట్ కి. Okay.
Yeah. అక్కడ పైన క్లాస్ తీసుకున్నాం, క్లాస్ ఒక మెథడ్ పెట్టినాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం, ఆబ్జెక్ట్ వాడి ఆ మెథడ్ ని కాల్ చేసినాం. ఏం మిస్టేక్ ఉంది చెప్పండి, అంత ఓకేడా? అది పైన కూడా ఓకే, సేవ్ అంటాను. నమస్తే అండి. వెయిట్ 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 ఏం మిస్టేక్ చేసి చెప్పండి. ఇక్కడ Self. ఇందాకే చెప్పిన ఆర్గ్యుమెంట్స్ తీసుకోమని చెప్పి, ఇందాక రాసిన నోట్స్ రాసినామే, నోట్స్ రాసినామే, అది నోట్స్కి వెళ్ళు. Okay. ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు రాసిన కోడ్ లో ఏ వేరియబుల్ రాసినాం? 1 2 3 3 రకాలుగా రాసినాం. Method. మెథడ్ కదా, నువ్వు ఎక్కడ పంపించావు చూడు, వాల్యూస్ 10 20. కన్స్ట్రక్టర్ ఉంటే పేరెంట్ లో పంపించాలి. సెల్ఫ్ ఎందుకు ఇక్కడ అవసరం లేదు, రిమూవ్ చేయి. మన కన్స్ట్రక్టర్ తీసుకోలేదు కదా, డైరెక్ట్ మెథడ్ తీసుకున్నాం. Yes, right. అప్పుడు ఎక్కడ పంపించాలి? మెథడ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్స్ అనేటివి. Yeah. అబ్జర్వ్ చేయలేదు ఎవరు మిగతా వాళ్ళు? సేవ్ అంటాను. Yes. ఓకే, లైన్ నెంబర్ 4 and 5 కట్ చేయి, 10th లో పెట్టు. Yes. 700. సో ఇప్పుడు ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి? 2 classes. Classes 2 objects. ఓకేనా? ఇట్లా అనవసరంగా మెమరీ వేస్ట్ చేసే బదులు, ఇన్హెరిటెన్స్ అంటే జనరల్ లాంగ్వేజ్ లో వారసత్వం విన్నారా? తాత నుంచి తండ్రికి, కొడుకు నుంచి మనవనికి ఎట్లా వస్తుంది ఆస్తి, తెలుసు కదా ఇన్హెరిటెన్స్ అంటే. Yes, Sanjay. ఓకే, అదే కాన్సెప్టే మనకు పైథాన్ లో ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ 2 objects separately, we can invoke parent to the child. ఓకేనా? సపరేట్ గా 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే బదులు పేరెంట్ ని చైల్డ్ తీసుకొచ్చామనుకో, చైల్డ్ ఆబ్జెక్ట్ వాడి పేరెంట్ వి కాల్ చేయొచ్చు, చైల్డ్ వి కాల్ చేయొచ్చు అనమాట. లైన్ నెంబర్ 9 to 12 కామెంట్ చేయప్పా. వెయిట్ కాపీ చేయి, కోడ్ కాపీ చేయి, మొత్తం కాపీ చేయి కోడ్. అది ఎట్లే ఉండాలి. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇన్హెరిటెన్స్ example.py, ఇన్హెరిటెన్స్ example.py. రిమూవ్ చేసే అవసరం లేదు. ఫిఫ్త్ లైన్ లో చైల్డ్ ఆఫ్ పేరెంట్, చైల్డ్ ఉంది కాబట్టి ఆఫ్ పేరెంట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి, OBJ ఈక్వల్స్ టు చైల్డ్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు పేరెంట్ తో సంబంధం లే, చైల్డ్. ప్రింట్ ఏమేం చేయొచ్చు మెథడ్స్? Add, సబ్, ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్, నాకు ఆర్గ్యుమెంట్స్ పంపించు 10,2 స్పేస్ సబ్, సేవ్ అంటాను. Yeah. అర్థమైందా?
వచ్చిన ఆన్సర్ 10 + 2 12, 10 - 2 8. Yeah. ఓకేనా? పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకున్నాం చైల్డ్ లోకి. ఇంకా జనరల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఆస్తి కొనాలనుకుంటున్నా, పలానా వ్యక్తి దగ్గర కొనాలనుకుంటున్నా, కానీ వాడు ఆల్రెడీ చైల్డ్ కి ట్రాన్స్ఫర్ చేసాడు నేమ్ అంతా. ఇప్పుడు పేరెంట్ సంతకం ఏం అవసరం? ఓన్లీ సాక్షాత్గా అవసరం. అమ్మాలంటే వాడు అవసరం లేదు కదా. ఆ టైప్ లో పేరెంట్ చైల్డ్కి ఇచ్చేసిన తర్వాత చైల్డ్ని అడుగుతాం, పేరెంట్ తో సంబంధం లేదని అంటున్నాం డైరెక్ట్ గా. అర్థమైందా? Yes, sir. వారసత్వం తెలుగు వర్డ్. తండ్రి అన్ని పిల్లోనికి ఇవ్వడం ఆస్తులు, ఆ టైప్ అన్నమాట. ఇప్పుడు ఎన్ని వాడినాం? ఎన్ని అడ్రస్? ఒకటే రెండా? One. Single level. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్. క్లియరా? Yes. ఓకే, నెక్స్ట్ ఈసారి 3 తీసుకో. ఫస్ట్ క్లాస్ గ్రాండ్ ఫాదరు చైల్డ్, 3 క్లాసెస్ తీసుకో. కూడా ఎంత కాపీ చేయి కొత్త ఫైల్లో. ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ 2 3 పెడితే పెట్టు. అట్లే. ఓకే, డన్. మార్చ్. యాడ్ సబ్బు మళ్ళు అట్లా పెట్టు, 3 పెట్టు. కింద ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేసినావు? కరెక్టేనా? చైల్డేనా? Child. కానీ పేరెంట్ ఆస్తి చైల్డ్కి ఇచ్చినావు, మరి తాతది? రైట్. సేవ్ అంటారు. Yeah. Multiplication, addition, subtraction. అర్థమవుతుంది అందరికి? ఎంఎన్సి అంటే ఏంటి? Sorry. ఎంఎన్సి కంపెనీ అంటారు. Multinational. అంటే దాని అర్థం ఏంటి? Multi branches. బ్రాంచ్ కాదు, నేషన్, దేశం. ఇప్పుడు చెప్పు, ఎంఎస్ అంటే Multinational. All over the world. మోర్ దాన్ 1 కంట్రీలో లేదా 2 కంట్రీస్ లో ఉంటే వాటిని ఎంఎన్సి కంపెనీస్ అంటారు. క్లియరా? Yes, sir. మల్టీనేషనల్ కంపెనీ. మీట్ పెడతాము. ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీ. ఓకేనా? ఒకవేళ నాకు అపార్ట్మెంట్ ఉంది, దానికి ఫ్లోర్ చాలా ఉన్నాయి, దాన్ని ఏమంటారు ఇప్పుడు? బిల్డింగ్. బిల్డింగ్. ఓకే, Complex. స్టెప్ 1 స్టెప్ 2 మల్టీ లెవెల్ అంటాం కదా, అదే కాన్సెప్టే. ఓకేనా? ఇందాక సింగిల్ చేసినట్టు ఒకటే చేసినప్పుడు మోర్ దాన్ 1 by 1 అనుకో, మల్టీ లెవెల్. స్టెప్ బై స్టెప్ ఉన్నదాన్ని మల్టీ లెవెల్ అంటారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దీంట్లో? 3 ఉన్నాయి కదా మొత్తం క్లాసెస్. Yes. స్టెప్ 1 గ్రాండ్ ఫాదర్, స్టెప్ 2 ఇట్లా. ఓకేనా? 1 by 1 మోర్ దెన్ 1 ఉంటే మల్టీ లెవెల్ అంటారు. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఉంటే. క్లియర్? అర్థమైందా? కోడ్ కాపీ. ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ 3. ఇప్పుడు పేరెంట్ డ్రింకరు, ఇప్పుడు తాత ఏం చేస్తాడు? ఆయన డ్రింకర్ అన్నాడు, మొత్తం అమ్మేస్తాడు. అందుకోసమని డైరెక్ట్ వద్దురాబాబు అని చెప్పి తీసేయి. పేరెంట్ రిమూవ్ చేయి, దానికి రిమూవ్ చేసి.
బ్రాకెట్స్ కూడా Yeah. అవి. ఓకే, చైల్డ్ ముందర గ్రాండ్ ఫాదర్ కామన్ పేరెంట్ కామా స్పేస్ కామాకి ఎక్కడున్న స్పేస్ ఇవ్వాలి స్టైల్ కోసం. ఓకే, 7 రన్. Yeah. ఎగ్జాంపుల్ 2 నేనా. 2. ఇప్పుడు ఇది చెప్పండి, మల్టీ లెవెల్ సింగిల్ ఇన్హెరిటెన్సా ఏమొస్తుంది? Multi. మల్టీ వరకు ఓకే, సరళ మల్టీ కనిపిస్తుంది నాకు. Level. ఆ లెవెల్ ముందు పలికి వెళ్ళు. ఇప్పుడు లెవెల్ అంటే పైన కింద అట్లుందా, పక్కన ఉందా? పైన కింద. దీన్ని ఏమంటారు ఈ ప్యాటర్న్ ని? మల్టీ లెవెల్. స్టెప్ బై స్టెప్ అని చెప్తున్నా కదా, బిల్డింగ్ గుర్తుపెట్టుకోండి. మల్టీ లెవెల్ Okay. బిల్డింగ్ అంటే స్టెప్ బై స్టెప్, గ్రాండ్ ఫాదర్ నుంచి పేరెంట్ నుంచి చైల్డ్, దీన్ని Step by మల్టీ step. లెవెల్ అంటారు. స్టెప్ బై స్టెప్ ఉంటే. ఇప్పుడు చూడు, స్టెప్ ఉన్న పక్కన చూడు, ఇక్కడ హాస్పిటల్లో స్టెప్ ఆఫ్టర్ స్టెప్. స్టెప్ కాదు, Multiple. Multiple. పక్కన ఉంది. మల్టిపుల్ అంటే 2. మోర్ దాన్ 1. Yes. ఓకేనా? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మోర్ దాన్ 1 క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవడం. అర్థమైందా? Yes, sir. గ్రాండ్ ఫాదర్ కమ్మా పేరెంట్, చైల్డ్ లో 2 చేసుకున్నాం, ఇంకో క్లాస్ దానికి చేసుకోవచ్చు. మోర్ దాన్ 1 వాడేదాన్ని, క్లాసెస్ ని ఇన్హెరిట్ చేసుకునేదాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇది జావాలో సపోర్ట్ చేయదు, పెద్దలో సపోర్ట్ చేస్తారు. ఓకే, Yes. మల్టిపుల్ అంటే మోర్ దాన్ 1 క్లాస్. టాపిక్స్ అనమాట, ఖచ్చితంగా అడతారు ఇంటర్వ్యూలో. మీరు నోటికి చెప్పలేదంటే ఆ రోజు చెప్తున్నా, ఆ రోజు లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పకపో బాగా చేయండి. మీకు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు, ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అవసరం లేదు, గూగుల్ కొట్టిన వస్తాయి ఆన్సర్లు. ఓకేనా? Last week. క్రాక్ వరకు డైలీ చదువుతూనే ఉండండి, ప్రాక్టీస్ ఉంటుంది. నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ అవుతుంది. టాపిక్స్ చూడు, ప్రతి కూడా ఎందుకు ఫైల్ నీట్ గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను లేదా మీకు, ఒక ఆర్డర్ ప్రకారంగా ఏంటి ఏది ఎట్లా అని చెప్పని. ఓకే, ఆ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి అంతే. కంట్రోల్ ట్యాబ్ కొట్టు, కంట్రోల్ ట్యాబ్ వచ్చిందిలే. అంతేలే, మళ్ళీ చేయి, మళ్ళీ సేమ్ చేయలే. ఓకేనా? 4 పిల్లర్ కాన్సెప్ట్. ఊప్స్ అంటే ఏంటంటే 4 పిల్లర్ కాన్సెప్ట్. ఆ 4 అంటే ఏం చెప్పాలి? Inheritance, polymorphism. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. ఆ కోలన్ పెట్టు, సెకండ్ లైన్ చివరిన కోలన్ పెట్టు, Okay. అది పని చేయదా? ఓకే, ఇన్హెరిటెన్స్ ముందర ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు. 1 రైట్, అది వెళ్ళు. మీకు ఐడియా కోసం అది హైలైట్ అవ్వట్లే, మెయిన్ది అందుకు హైలైట్ చేస్తుంది. ఓకేనా? 4 పిల్లర్స్ అంటే ఏం చెప్పాలి? Inheritance, polymorphism, encapsulation, abstraction. దాంట్లో టైప్స్ ఉన్నాయి, ఇండివిజువల్ గా చెప్పంటే నీట్ గా చెప్పాలా. కమింగ్ టు ఇన్హెరిటెన్స్ వీ హ్యావ్ 4 కాన్సెప్ట్స్: సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కీ అని చెప్పి. పాలిమార్ఫిజం లో ఏమవుతాయి? ఓవర్ రైడింగ్, ఓవర్ లోడింగ్. ఓకేనా? రన్ టైం పాలిమార్ఫిజం, కంపల్ టైం పాలిమార్ఫిజం, ఇట్లా చెప్పాలి. పబ్లిక్ ప్రైవేట్ యాక్సెస్ తో మనం చేయొచ్చు, ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పి. అబ్స్ట్రాక్షన్ వచ్చేసరికి డైరెక్ట్లీ వీ ఎనేబుల్ టు యూజ్ అని చెప్పుకోవాలి. ఓకేనా? అక్కడ ఫిల్ అయిపోతున్నాడు ఇంటర్వ్యూ. ఓకే, వీటికన్నీ తెలుస్తుందా కాన్సెప్ట్ అంతా అని చెప్పి. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్, ఆ హైరార్కీ నాకు తెలియదు, అది నేను నేర్చుకుని వచ్చి నాకు చెప్పండి. నేను ఇంతకు ఎప్పుడు వాళ్ళలేదు, టాపిక్లో కూడా చెప్పాను. తీసుకొని రాగలరా ఇప్పటికి? Yeah. హైరార్కీ. నెక్స్ట్ ఇంకొకటి, అక్కడికి వెళ్ళిపా, మల్టిపుల్ తర్వాత నోట్స్కి వెళ్ళు.
ఇంకో టాస్క్ మల్టిపుల్ తర్వాత ఎంటర్ కొట్టు మల్టిపుల్ ఓకే ఎంటర్ కొద్దు బ్యాక్ స్పేస్ కొద్దు బ్యాక్ స్పేస్ పక్కన రాసుకో బ్రాకెట్ లో ఎంఆర్ఓ అన్ని క్యాపిటల్ M.R.O ఓ స్పేస్ డాష్ డాష్ స్పేస్ మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ దీని పక్కన బ్రాకెట్ తర్వాత స్పేస్ స్టైల్ ఎంఆర్ఓ స్టైల్ స్పేస్ స్టైల్ ఎంఆర్ఓ స్టైల్ ఓకేనా. ఈ ఎంఆర్ఓ అంటే ఏంది, ఎక్కడ పడతాము అది కూడా నేర్చుకుందాం అండి. ఓకేనా. ఎంఆర్ఓ అంటే మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్, అంటే మల్టిపుల్ ఇచ్చినప్పుడు నేను ఎట్లా ఫాలో అవ్వాలి, ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది. డైమండ్ కాన్సెప్ట్ ఉందన్న ఫిఫ్త్ రాసుకో, సెవెంత్ లైన్ ఎండింగ్ అంటే ఫిఫ్త్ కోలన్ 4 అయిపోయింది, 5 చెప్తాను. దాంట్లో యాడ్ రాస్తాను చూడు, ఓకే ఓకే 5th కోలన్ డైమండ్ స్టైల్ ఆర్ ప్యాటర్న్. బ్రాకెట్ లో capital D for dog, యా space hyphen greater than కంట్రీ పెట్టు. తర్వాత స్పేస్ BCA అట్లేవు, DBCA అన్ని దానికి అట్లేవు. డి అయిపోయింది, బి అయిపోయింది, అట్లా ఒక్కొక్కటి ఓకే DB స్పేస్ మళ్ళీ డాష్ అట్లా అనమాట. C స్పేస్ డాష్. నాకు తెలిసి 4th లైన్ 7th లైన్ 8th లైన్ 2 ఒకటే అనిపిస్తుంది. నాకు తెలియదు, నేను ఎప్పుడు వాడలేదు. అవి 2 నేర్చుకోవచ్చు, నాకు చెప్పండి. ఓకేనా. ఓకే మీరు చేయాల్సింది ఇందులో ప్రాక్టీస్ చేయండి. ఎంఆర్ఓ స్టైల్ అంటే ఏంటి, హైరార్కీ లేదా డైమండ్ స్టైల్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఇది కూడా చూసుకోవాలంటే. ఓకే. ఓకే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయిపోయినట్టడికి నెక్స్ట్ పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. కిందకి రా, స్క్రాల్ చేయప. ఇది కాదు, నోట్స్ లోనే లైన్ నెంబర్ 24 డన్. చివరిన 24 లైన్ నెంబర్ ఇన్స్టాన్స్ మెథడ్ అయిపోయింది. ఇన్స్టాన్స్ మెథడ్ అంటే నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో దాన్ని ఇన్స్టాన్స్ మెథడ్ అంటారు. తేరా రాసుకో బ్రాకెట్ లో కానీ డాష్ పెట్టి బ్రాకెట్ లో. వెన్ ఎవర్ యూ క్రియేటెడ్ అన్ ఆబ్జెక్ట్ దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇన్స్టాన్స్ మెథడ్. వెన్ ఎవర్ you created a object for the class we can treat as a instance method. నేర్చుకున్నాం అది ఆల్రెడీ. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఇన్స్టాన్స్ మెథడ్. కింద లాస్ట్ లోకి వెళ్ళిపో, లాస్ట్ లో రాయి, ఇంకోటి నోట్స్ రాయి. ప్యాటర్న్, డెవలప్మెంట్ ప్యాటర్న్, డెవలప్మెంట్ క్యాపిటల్. డెవలప్మెంట్ టెస్టింగ్ కైనా డెవలప్మెంట్ కైనా కోడ్ రాసేదాన్ని ఏమంటారు, డెవలప్మెంట్ అంటారు. ఓకేనా. ఓకే డెవలప్మెంట్ ప్యాటర్న్స్. ఓకే. కింద డాష్ పెట్టి ఏదైనా కోలన్ పెట్టి హైలైట్ అవ్వాలి, అది హైలైట్ పెట్టు. 1 కోలన్ పెట్టు, 1 కోలన్ సింగిల్ టోన్, ఎస్ క్యాపిటల్, సింగిల్ టోన్, సింగిల్ QN స్పేస్ ప్యాటర్న్ రాసుకో.
Anjan left the call, Kiran. Oh, okay. Thanks. కిరణ్ నోట్స్ ఓపెన్ చేయరా ఒకసారి? కొంచెం పైకి వెళ్ళరా? లైన్ నెంబర్ 24 లో అక్కడ ఇన్హెరిటెన్స్ మెథడ్ అన్నారు కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే we can treat it as ఇన్హెరిటెన్స్ మెథడ్. అది ఇన్స్టెన్స్ మెథడ్, కరెక్ట్ చేయరా? మీరు ఇన్హెరిటెన్స్ అని ఇచ్చారు Oh, ఇక్కడ. yeah, thanks. కిరణ్ Yeah, ఎగ్జాంపుల్ 2 ఒకసారి చెప్పవా కిరణ్? నాది నెట్వర్క్ ఇష్యూ వల్ల ఇబ్బంది అయింది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయ. ఎగ్జాంపుల్ ఇదా? ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. ఇందులో జస్ట్ ఏం లేదంటే దానికి ఎట్లా ట్రీట్ చేయాలంటే చైల్డ్ కు 2 పేరెంట్స్ ఉన్నట్టు అట్లా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ చైల్డ్ కి అనేది గ్రాండ్ ఫాదర్ కూడా ఒక పేరెంట్ అండ్ పేరెంట్ కూడా పేరెంట్, అట్లా ట్రీట్ చేసుకుంటే ఇది ఓకే. ఈ చైల్డ్ లో రెండింటిని మనం ఇన్హెరిట్ చేసుకుంటాం, గ్రాండ్ ఫాదర్ అండ్ పేరెంట్. ఓకే. ఓన్లీ చైల్డ్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి జస్ట్ కాల్ చేస్తున్నాం అంతే, ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 కి ఎగ్జాంపుల్ 2 కి ఏం డిఫరెన్స్ కిరణ్? ఎగ్జాంపుల్ 1 లో వచ్చేసి మల్టిపుల్ గా తీసుకున్నాం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే. ఎగ్జాంపుల్ 2 అనేది దానికి చైల్డ్ అనేది ఒకటే ఉన్నాడు. చూడండి, ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ కు చైల్డ్ ఏమో పేరెంట్ ఉంటాడు, పేరెంట్ కు చైల్డ్ ఉంటాడు. ఓకే. ఇందులో ఏంటంటే వీళ్ళందరూ ఇండివిజువల్ క్లాసెస్. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అనేది ఇండివిజువల్, పేరెంట్ అనేది ఇండివిజువల్. ఓకే. వీళ్ళిద్దరు కలిపి చైల్డ్ అన్నట్టు, ఈయన చైల్డ్. ఓకే. ఓకే. మల్టిపుల్ పేరెంట్స్ అని ఇట్లా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్లా టీమ్ కోఆపరేషన్ ఉండాలి, ఓకేనా? ఇది ఒకటి నేర్చుకోవడం కాదు. అర్థమైందా మీకు? ఒకవేళ అర్థమైన వాళ్ళు, వేరే వాళ్ళు అర్థం కాలేదు అనుకోండి, చిన్న ఐడియా కోసం అన్నా మీరు మెసేజ్ పెట్టుకోండి, ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి అని. వెంటనే కొంచెం ఐడియా వచ్చింది, ప్రాక్టీస్ చేసేప్పుడు డౌట్ వస్తుంది కదా. డౌట్ వచ్చినప్పుడు హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఇక్కడే కాదు, బిఫోర్ జాబే కాదు, ఆఫ్టర్ జాబ్ అయినా కూడా మెంటర్ అంటారు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఏం తెలియదు టాపిక్స్, ఇట్లా ఇవి ఉన్నాయని చెప్పి నోట్స్ ఇచ్చారనుకోండి, ఎవరు ప్లస్ పాయింట్ లేదు కదా, మీకు మంచి పేరు వస్తుంది. ఓకే. ఓకేనా? అంటే పర్ఫెక్ట్ ఉన్నప్పుడు చెప్పండి, ఒకవేళ మనకు తెలియనప్పుడు కూడా కొంచెం ఐడియా ఉంది అంతేగాని ఒక కాన్ఫిడెన్స్ లేదు దాని మీద అని చెప్పి అట్లా చెప్పుకోవచ్చు. దాని టీమ్ కోఆపరేషన్ అంటారు. ఓకే. ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అడుగుతారు కొంతమంది, కొత్తగా జాయిన్ అయ్యాడు, నువ్వేం చేస్తావని. ఐ కెన్ మెంటర్ ఫర్ హిమ్ ఇఫ్ హీ డజంట్ నో అబౌట్ ద కోడింగ్ థింగ్స్ అండ్ ఐ కెన్ రెఫర్ సమ్ URLs అండ్ హి ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకేనా? ఓకే. కొంచెం ఐడియా వస్తుందా ఏంటి ఎట్లా అనేది, టాస్క్లు ఏమన్నా ఎట్లా చేయగలగాలి అనేది? కొంచెం రియల్ టైం 3 క్లాసెస్ 4 క్లాసెస్ ఉంటే ఇంకా మీకు ఫుల్ పిక్చర్ వస్తుంది. ఓకే, ఇలా ఉంటుంది టాస్క్, ఇట్లా చేస్తామా అన్నట్టు, ఇంతేనా అని. కోడింగ్ ఏమో మారచ్చు, టాపిక్స్ ఒకటి డిఫరెంట్ గా వస్తుంటాయి, అన్ని పైథాన్ కోడ్ అంతా సేమ్ రాస్తాం క్లాస్ స్టైల్లో. ఓకే. ఇప్పుడు వాడుతున్న సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, ఇవన్నీ ఉన్నాయి చూసావా, సెక్టర్ అంతా ఇవే ఉంటాయి కోడ్ అంతా. ఓకే. మీరు ఇంటర్వ్యూకి వస్తారు కదా, నాకు చూపిస్తారు రియల్ టైం ఇది కోడ్, దాని బట్టి మీకు అర్థమైంది. ఓహో ఎవరైనా డెవలపరు కొంచెం లెంతీగా ఉంటాయి కోడ్స్, మీరు చూస్తే అర్థంగా అవుతుంది. ఓహో, క్లాస్ అంటే ఇదా, కన్స్ట్రక్టర్ అంటే ఇదా, మెథడ్ అంటే ఇదా, ఎక్కడ పోతుంది, ఇట్లా అని చెప్పి. ఓకే. కొంచెం లేట్ గా లెసన్ నైట్ ఆర్సీబీ ఎఫెక్ట్ వల్ల కొంచెం కంటిన్యూ ఉంటుంది క్లాస్. ఓకే. ఆర్సీబీ టీం వాళ్ళు ఉంటాయి కదా, కంగ్రాచులేషన్స్ ఆఫ్టర్ లాంగ్ టైం. లెట్స్ పార్టీ అంటున్నా. డే ఆఫ్టర్ ఎస్టర్డే బర్త్డే అంట కదా. చేస్తాం, అయిపోయింది అది. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. అంటే ముందు ఏం జరిగిందంటే బర్త్డే కంటే ముందు కొంచెం ట్రైల్ చేసినాం అనమాట. అదొకటి సక్సెస్ అయిపోయింది, అది లేట్గా లేచిన. మళ్ళీ బర్త్డే రోజు అంటే ఎర్లీ మార్నింగ్ 4 అయింది. వాళ్ళ నంది హిల్స్ అన్ని కొంచెం ఇది అయిపోయినాయి అనమాట. అందువల్ల నాకు మ్యాథ్స్ ఈ రోజు క్లాస్ ఉండదు అనుకున్నా మేము. నైట్ 2:30 దగ్గర తిరిగి ఇప్పుడు పడుకునేసరికి మెలకు వచ్చింది, లేసాను. నన్ను చూస్తున్న టైం 8 అయింది. మెసేజ్ పెట్టారు అనమాట మీకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సునీల్. ఓకే, సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయప్ప? ఎక్కడ మిస్ అయిన టాపిక్ ఏమైనా ఉందా? సో అందరూ కంటిన్యూ అవుతారు కదా. నా దగ్గర వచ్చిన ఫైల్ ఉంది, PDF ఫైల్. అది మీకు రెఫరెన్స్ గా పెట్టుకోండి. ఎప్పుడన్నా కవర్ చేయాలంటే ఏ టాపిక్స్ ఉన్నాయని చెప్పి దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఎన్ని టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. సిలబస్ కాపీ అండ్ PDF షేర్ చేస్తామన్నారు కదన్నా. అదే PDF షేర్ చేస్తాను. అది ఫిల్టర్ అయిపోయింది కదా. మామూలుగా అయితే ఇది ఫీడ్బ్యాక్ కాల్ చేసిన పంపాను. ఇప్పుడు అయిపోయింది, కాల్ చేశాను అందరికి. ఇప్పుడు పంపిస్తలే. ఇప్పుడు మన వాళ్ళు, మన ఫ్యామిలీ అనమాట. అట్లా ఆర్ ఫ్యామిలీ, పైథాన్ ఫ్యామిలీ. ఓకే, సార్ కొంచెం భయం పెట్టి నేర్చుకోండి అప్ప. సింపుల్, చూసినారా ఎంత చిన్నగా ఉన్నాయి టాపిక్స్. ఓకేనా? ఏమంటే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోవాలి. లైఫ్ సెటిల్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఎదికి రాకూడదు. చెప్తున్నాను కదా, వేరే స్టూడెంట్లు ఏమంటారు, అరే డబ్బులు కట్టినామా, జాబ్ ఇప్పించినామా, పోయిందంటే మళ్ళీ రారా, డబ్బులు మళ్ళీ తీసుకుంటా అని చెప్తారు. నేను అట్లా కాదు. సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తున్నా మీకు. నిన్న నేర్చుకున్న టాపిక్ నాకు కొత్తది వచ్చింది అనుకో, అది కూడా మీకు చెప్తున్నా. 8 years లో నేను ఏం నేర్చుకున్నాను ఇన్నాళ్ళు, ఆనందం గర్వస్తా. మీకు యూటిలైజ్ చేసుకోండి అంటున్నా, అంతే. ఓకే అన్న. ఓకేనా? టాపిక్స్ ఏమన్నా వీలైతే అట్లా నిద్రలో అటున్న ప్రాక్టీస్. ఓకే, బీటెక్ లో ఉన్నప్పుడు ఒకసారి ప్లేయింగ్ కార్డ్స్ ఆడినా నైట్. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. తెల్లవారులు కల్లోకి వచ్చేది తెలుసా. అట్లుంటది కాన్సన్ట్రేషన్ పెడితే. సబ్జెక్ట్ కూడా నీకు ఆరెంజ్ లో రావాలి అంటున్నా. కళ్ళ మీద అట్లా పైతాను. ఓకే, నువ్వు బట్టి కొడతావో ఏం కొడతావో అవన్నీ సంబంధం లేదు. ఎవరు చూడరు. బట్టి కొడతావు ఏం కాదు, నీకు సబ్జెక్ట్ వచ్చా లేదు చూస్తారు అంతే. ఇంటర్వ్యూ వరకు ఎందుకంటే ఇప్పుడు లిప్సింగ్ లేదు తమ్ముడు. అందువల్ల ఆర్టిఫిషియల్ పట్టుకుంటుంది. మీరే మాట్లాడాలి, ఆప్షన్ లేదు. మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ పోయి కూడా రెడీ చేస్తున్నా. వితిన్ 2-3 months లో అది కూడా తగ్గిపోతుంది మనకి, వర్చువల్ ఇంటర్వ్యూస్. ఓకే అన్న. యుద్ధం నేర్చుకున్నాక పాకిస్తాన్ లో చేయాలి, మనం ఆంధ్రలో చేయకూడదు. ఓకే, టార్గెట్ ఫేస్ టు ఫేస్ పెట్టి రెడీ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి. ఆ రోజు రెడీ అయితేనే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. ఓకేనా? ఓకే, నిమిషం అట్లా చేసుకుంటాను. 5 minutes ఉంది. అంటే ఇది మిడిల్ లో స్టాప్ చేశారు. డెవలప్మెంట్ ప్యాటర్న్స్ సింగిల్టన్ ప్యాటర్న్ అని చెప్పి అది ఇంకోటి ఏదో ఉంది, మనం వాడేది ఎక్కువ ఇదే వాడతాము. అది కూడా చూడండి, గూగుల్ చేయండి. కంప్యూటర్స్ ఉన్నాయి. ఎస్ టెస్టింగ్ మొత్తం కాన్సెప్ట్ రియల్ టైం విన్నాక క్వశ్చన్ అడుగు డౌట్. ఓకే, ఏం మెసేజ్ టాపిక్స్ అని నేను చెప్తున్నా కదా బ్రో. నేను ఇప్పుడు ఏం నేర్చుకున్నాను అవన్నీ మీకు దారి వస్తా. డోంట్ వరీ, ఏం దాచుకున్నాను. సబ్జెక్ట్ అనేది పంచాలి, 10 మందికి పంచుతా. ఓకేనా? మీరు సొంతంగా కొట్టినా నా సంతోషమే. జాబ్ నాకేం ఇబ్బంది లేదు. ఓకేనా? వాళ్ళ పిల్లోడు అంజన్ రెడ్డి దగ్గర చదువుకున్నాడు, జాబ్ కొట్టి సెటిల్ అయినాడు. అట్లనే పోలేదు. మీరు క్లాసెస్ వింటే మీరే కూడా తెలుసా, ఇంటర్వ్యూ క్లాస్ చేయొచ్చు. అది కొంచెం కోడింగ్ క్వశ్చన్ చేయలేరు అనుకోండి, అది ప్రాక్టీస్ మీద వస్తుంది అనమాట. అట్లా కొట్టే సంతోషం. ఓకే, వన్ సెకండ్ లాగిన్ అవుతున్నా. ఇక్కడ స్టార్ట్ చెప్పా.